హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు మోహన్. నేను ఎస్ఐటి మామ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ఫస్ట్ ఉండాల్సింది పాజిటివ్గా ఆలోచించాలండి. అంటే మంచిగా ఆలోచించాలి. సో ఇప్పుడు ఏదో ఒకటి సాధించాలని తపన ఉంటుంది, కానీ ఎలాగెళ్ళాలి, ఏం చేస్తే వర్కౌట్ అవుతుంది, డబ్బును ఎలా సంపాదించాలి, కుటుంబాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన తర్వాత కుటుంబానికి ఎటువంటి భరోసా ఇస్తున్నాం అన్న పాయింట్ల మీద చాలామంది ఆలోచిస్తారు, కానీ దాని తగ్గ ప్రయత్నం అయితే చేయరండి. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, లైఫ్ ఒక్కటే. ఈ లైఫ్లో చేయాల్సినవన్నీ చేయాలి, సాధించాల్సినవన్నీ సాధించాలి. కానీ చాలామంది నాకు అది లేదు, ఇది లేదు, టైం లేదు అని ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతుంటారు. సో అలా ఆగకూడదండి. ఒక పాసివ్ ఇన్కమ్ పెట్టుకోండి. ఒక లైఫ్లో ఏదో ఒకటి సాధించాలని ఒక నమ్మకము, ఒక పాసివ్ ఇన్కమ్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, రియల్ ఎస్టేట్ చేస్తున్నాను నేను, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా చేస్తున్నాను. సో ఫస్ట్ మనం పరిగెట్టాలి, ఎక్కడ ఆగకూడదు. ఆగితే లైఫ్లో ఏది సాధించలేం. సో ఎప్పుడు ఏది కుదురుతుందో చేసుకుంటూ పోవాలి. 4-5 రకాల ఇన్కమ్లు ఉండాలి. అప్పుడే లైఫ్ హ్యాపీగా వెళ్తుంది. అంతేగాని ఏదో ఒక పాయింట్ దగ్గర మనం ఆగిపోయామంటే ఫ్యామిలీ అంతా ఆగిపోతుంది. సో ఇక్కడ నేను చెప్పాలని అనుకున్న ఉద్దేశం ఏంటంటే, ప్యాసివ్ ఇన్కమ్ పెట్టుకోండి, లైఫ్లో సక్సెస్ అవుతాం. చాలామంది ఈ నెల డబ్బులు కొద్దిగా ఎక్స్ట్రా అవసరమైతే సింపుల్గా ఒక అప్పు తెచ్చేయడం, లేకపోతే అడ్జస్ట్మెంట్ తెచ్చేయడం, ఆ సమయానికి ఇవ్వక బంధువుల నుంచి కొంతకాలానికి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. సో ఈరోజు మిత్రుడే రేపు శత్రుడు అయిపోతారు. డబ్బుల దగ్గర కూడా, అన్న తమ్ముల దగ్గర కానీ ఎక్కడైనా సరే ఈ ప్రాబ్లమ్స్ వల్లే ఇష్యూస్ వస్తున్నాయి. సో దీని సొల్యూషన్ ఏముందంటే పని చేయడమేనండి. ఒకే ఇన్కమ్ మీద ఆధారపడకూడదు, 2-3 రకాల ఇన్కమ్ల మీద ఆధారపడాలి. అలాంటి ఒక ఇన్కమే రియల్ ఎస్టేట్. ఎవరికైనా సరే రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలి, మంచి లైఫ్ లీడ్ చేయాలి, మంచి భరోసా ఉండాలి లైఫ్లోని అన్న ఆలోచన ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా పేరు మోహన్. నేను ఎస్ఐటి మామ నుంచి మాట్లాడుతున్నాను. విశాఖపట్నంలో ప్రాపర్టీస్ మాత్రమే ప్రస్తుతం డీల్ చేస్తున్నామండి. ఎవరికైనా సరే మంచి కెరియర్ కావాలి, ఏజెంట్గా సక్సెస్ అవుతాం అనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఆఫీస్ విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్లో ఉంటుంది. సో నేను చెప్తుంది ఏంటంటే, మీకు జీతాలు ఇచ్చి పోషించే శక్తి లేదండి. నలుగురం కలిసి పని చేసుకుంటూ 4 రూపాయలు సంపాదించుకోవడానికే ఈ ఎస్ఐటి మామని పెట్టాను. సో ఎవరికైనా సరే ఏజెంట్గా జాయిన్ అయ్యి ఒక మంచి ప్రొఫెషనల్ స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.